రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు అదే క్రేజ్ కనిపిస్తుండటం గమనార్హం. ఇకపోతే వారణాసికి ఓవర్సీస్లో ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను గాను ఏకంగా 160 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. భారతీయ భాషలకు సంబంధించి ఏకంగా 120 కోట్ల ఆఫర్ ప్రకటించగా దీనిపై చిత్ర బృందం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే గనుక ఓవర్సీస్ రైట్స్ కి గాను ఇన్ని కోట్లు దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా వారణాసి మరో రేర్ రికార్డును సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే రొటీన్ కి భిన్నంగా టైటిల్ గ్లిమ్స్ తోనే కథ దాని స్థాయిలో ఎలాంటిదో ఆడియన్స్ కి పరిచయం చేసిన రాజమౌళి ఈ సినిమాతో ఊహించని రికార్డ్స్ ను విడుదలకు ముందే క్రియేట్ చేస్తూ ఉండటం సంచలనంగా మారింది. ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు రాముడిగా కూడా కనిపించనున్నారు. మందాకినిగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కనిపించనుండగా కుంభ పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాకు విడుదల కానుంది. 120కి పైగా దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా అత్యధిక దేశాలకు రిలీజ్ అయిన భారతీయ సినిమాలు కూడా వారణాసి నిలవనుంది. ఏదేమైనా అంతర్జాతీయ హంగులతో వరల్డ్ రికార్డును సొంతం చేసుకోవడానికి వారణాసి కోసం రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈయన టాలీవుడ్ లోని సినిమాలు చేస్తూ ప్రాంతీయంగా సూపర్ స్టార్ గా దక్కించుకున్నారు. అయితే ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా పేరు దక్కించుకోవడానికి వారణాసితో మన ముందుకు రాబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో టైం ట్రావెల్ కూడా ఉందని ఇటీవల గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఈ అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అటు రాజమౌళి కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. మరి సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.